మనం గత కొద్ది రోజులుగా ఈ మధ్యకాలంలో మనందరికీ కూడా ఎందుకు అంటే ఏ గ్రహ కారణాల వల్ల చికాకు, అసహనం, కోపం ఇటువంటివి అధికంగా వస్తున్నాయి, దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి అన్న అంశాలు తెలుసుకుంటూ దాన్ని జ్యోతిష్ శాస్త్రానికి అనుసంధానం చేసుకుంటూ ఏ గ్రహ దోషాల వల్ల ఇటువంటి సమస్య మనకు ప్రధానంగా కలుగుతుంది అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా ఇటువంటి సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అంటే అనవసరమైన కోపం, అనవసరమైన చికాకు, అనవసరంగా కోపతాపాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో, ఫ్రస్ట్రేషన్లు అంటాం కదా, అటువంటివి అధికంగా ఉన్నవారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఈ సమస్య నుంచి వారు బయటపడగలుగుతారు అన్న అంశం గురించి ఈ రోజు ప్రధానంగా తెలుసుకుందాం. నిన్నటి కార్యక్రమం చెప్పుకున్నాం. ప్రధానంగా కుజగ్రహం, శనిగ్రహం, రాహుగ్రహం ఈ మూడు గ్రహాలు ఎవరికైతే దోషంగా ఉంటాయో అటువంటి వారికి ఇటువంటివన్నీ కూడా అధికంగా కలుగుతుంటాయని చెప్పవచ్చు. మరి ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు వారి జాతక చక్రాన్ని పరిశీలన చేసుకుని ఇతరతర గ్రహ దోషాలు కూడా ఏమైనా వారికి ఉన్నాయా, దీనివల్ల వారి ప్రవర్తన ఏమన్నా ఈ విధంగా ఉందా, ఇది చిన్నప్పటి నుంచి ఉందా, లేకపోతే ఈ మధ్య కాలంలో ఏమన్నా ఈ సమస్య వీరికి డెవలప్ అయిందా అన్న అంశాన్ని ఒక్కసారి కుటుంబ సభ్యులు జాతక పరిశీలన చేసుకుని దానికి సంబంధించిన పరిహారాలు పాటించడం చాలా మంచిది. ఎవరికైతే ఇటువంటి సమస్య అధికంగా ఉందో, దీనివల్ల సంబంధ బాంధవ్యాలు ఎవరికైతే దెబ్బతింటున్నాయో, ఆరోగ్య సమస్యలు కూడా ఎవరికైతే అధికంగా వస్తున్నాయో అటువంటి వారు ప్రధానంగా ఏంటంటే యోగా, ధ్యానం, మెడిటేషన్ ఇటువంటివి వారికి ఏది అందుబాటులో ఉంటే, ఏది వారికి వీలవుతే అటువంటి దాన్ని ఒకదాన్ని గురుముఖంగా నేర్చుకొని ప్రతిరోజు కూడా కనీసం ఒక అరగంట సేపు వారు ఇటువంటి వాటి కోసం కేటాయిస్తుంటే క్రమేపీ వారికి ఏంటంటే ఈ కోపతాపాలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా చేసుకోవడానికి లేదా వస్తే కూడా నిగ్రహించుకోవడానికి చక్కగా ఈ యోగా, మెడిటేషన్ ఇటువంటివి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా పరిహారాల విషయానికి వస్తే ఇటువంటి సమస్యలను కనీసం 21 ఆదివారాల పాటు ఏం చేయాలంటే రాగి పాత్రని కానీ, రాగి ప్లేట్ని కానీ ఎవరికైనా పేదవారికి కానీ, లేకపోతే ఆలయంలో ఉన్న పూజారులకు కానీ దానం ఇచ్చి సూర్యగ్రహ ఆరాధన ప్రతి నిత్యం కూడా చేస్తూ ఉండాలి. భగవంతుని సేవలో కూడా కొంతవరకు గడిపే ప్రయత్నం చేయాలి. ఆ భగవంతుడు ఏ కులం, ఏ మతం ఎవరైతే వారికి సంబంధించిన పూజలు చేయొచ్చు. ఇక్కడ పలానాది చేయాలని చెప్పి రూల్ అంటే ఏం లేదు, కానీ మనకి ఇష్టదైవం కావచ్చు, మన మతానికి సంబంధించిన భగవంతుడు కావచ్చు, అక్కడ వెళ్ళి ప్రశాంతంగా కొంతసేపు ఆలయం లాంటి వాటిలో కూర్చోవడం, అదేవిధంగా అక్కడ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఎప్పుడైతే మంచివారితోటి స్నేహం చేస్తామో, మంచివారితోటి కలిసి ఉంటామో, మంచివారి యొక్క మాటలు మనం వింటుంటామో అప్పుడు ఏమవుతుందంటే మన మనసు కూడా క్రమేపీ మంచి వైపు వెళ్తుంది. ఎప్పుడైతే మనకు ఉదాహరణకి కోపం ఎక్కువగా ఉందనుకోండి, ఇంకో కోపం ఎక్కువగా ఉన్న స్నేహితులతో కలిసి తిరిగామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు కలిసి ఎదుటి వ్యక్తులతో గొడవ దిగడం, లేకపోతే వీరిద్దరే కొట్టుకోవడం కూడా అధికంగా జరుగుతుంది. కాబట్టి అందుకే మన పెద్దలు చెప్పారు, మన గురించి తెలుసుకోవాలంటే మన స్నేహితుల గురించి ఎంక్వైరీ చేస్తే చాలని చెప్పేసి. అంటే మనకి ఎటువంటి స్నేహితులు ఉన్నారు, లేదా మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాం అన్న దాన్ని బట్టి మన యొక్క ఆలోచన విధానం కూడా ఉంటుంది. కాబట్టి సజ్జన సాంగత్యం అంటాం చూడండి, ఇది చేస్తూ ఉంటే ఏది లేదు ఇవన్నీ కూడా నాకు ఇష్టం లేదని నమ్మనంటే ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఇష్ట దైవం ముందు కానీ, భగవంతుడి ముందు కానీ, అది కూడా కాదంటే ప్రత్యక్ష దైవాలైనటువంటి సూర్యచంద్రుల ముందు కానీ ప్రశాంతంగా ఉదయం సాయంకాలం కొంతసేపు కూర్చుంటే తప్పకుండా కూడా మన మనసు అధీనంలోకి వస్తుందని చెప్పొచ్చు. ఆధ్యాత్మికంగా ఎవరైనా ఒక గురువుని మనము ఎంచుకొని ఆ గురువుకు సృష్టి చేయడం, ఆ గురువుని పూజించడం, ఆ గురువు చెప్పిన మాటలు వినడం, అటువంటి పనులు చేసే పనులు అంటే ఆధ్యాత్మిక పనులు చేస్తూ ఉంటే కూడా క్రమేపీ మనకు మంచి కలుగుతుంది. అదేవిధంగా ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా పచ్చని గడ్డి అంటే లాన్, ఇప్పటికి అర్థం అవ్వాలంటే మనకు ఇంటి ముందు అందరం కూడా లాన్ వేసుకుంటాం కదా, ఆ పచ్చని గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి మీద బేర్ ఫుట్ తోటి నడవాలంటే చెప్పులు లేకుండా నడవాలి. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తుంటే కూడా ఇది మనకు ఆకుప్రెషర్ ఎలా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. దీనివల్ల కూడా మనం అలా నడవడం వల్ల ఏంటంటే మన పాదాల్లో కొంతవరకు మనకు శక్తి వస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.